బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుస్తోంది. త్వరలో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను నిందితుడిగా చేర్చారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కస్టడీ విచారణలో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. అతని స్టేట్మెంట్ను రికార్డు చేసిన ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జోగి రమేష్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ జరపనున్నారు. నకిలీ మద్యం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు A1, A2 బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానం వచ్చిన వాటిని ఆ ఇద్దరికి చూపించి వివరాలు రాబట్టారు. నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారులుగా అనుమానిస్తున్న కొందరు నేతలతో ఉన్న సంబంధాల గుట్టు తేల్చేందుకు 4 ఏళ్ల లావాదేవీల్ని వడబోశారు. కీలక వ్యక్తులతో కొన్ని లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లిన సమయంలోనే ఈ కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేశాడు. ములకల చెరువులో తయారీ యూనిట్ వ్యవహారం బయటపడగానే ఫోన్లోని ముఖ్యమైన సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు మెయిల్ ఐడీని లాగౌట్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఏపీ నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రమేష్కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు జోగి రమేష్ను అరెస్టు చేస్తారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, జోగి రమేష్కి నోటీసులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు సిట్ అధికారులు? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ మెడకు ఉచ్చు బిగుస్తూ ఉంది. ఇప్పటికే A1, A2 జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకున్నారు. అలాగే వారిద్దరు చెప్పిన స్టేట్మెంట్లో జోగి రమేష్ నేతృత్వంలోనే నకిలీ మద్యం తయారీని ఇబ్రహీంపట్నం ములకచెరువులో ప్రారంభించాను, ఆయన పోద్బలంతో ఈ వ్యవహారం అంతా కొనసాగించాను, ఆర్థికంగా నష్టపోయిన తనకి దాదాపుగా 3 కోట్ల రూపాయల పైగా కూడా ఆర్థిక సహాయం చేస్తానన్నాడు. ఆయన సహాయం చేస్తానని బేస్ చేసుకునే తాను ఈ వ్యవహారాన్ని కొనసాగించానని చెప్పి జనార్దన్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ వీడియో రూపంలో, ఆడియో రూపంలో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇబ్రహీంపట్నానికి సంబంధించి 13 మంది నిందితులని ఎఫ్ఐఆర్ చేర్చారు. దీంట్లో జోగి రమేష్ పేరు యాడ్ చేస్తూ ఈరోజు ఏసీబీ కోర్టులో కూడా సిట్ అధికారులు మెమో దాఖలు చేయబోతున్నారు. అంటే దాంట్లో దాదాపుగా మనం చూసుకుంటే కనుక A3, A4లో జోగి రమేష్ పేరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే A1గా జనార్దన్ రావు, A2గా జగన్మోహన్ రావు ఉన్నాడు కాబట్టి A3 కానీ A4 కానీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ఇన్వాల్వ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఆదేశం ప్రకారం ఆయన మెమో గనక ఓకే చేస్తే ఆయన ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇవాళ రేపట్లో జోగి రమేష్ విచారణకు హాజరు కావాలని చెప్పి భవానీపురం ఎక్సైజ్ పోలీసులు నోటీసులు ఇస్తారు. నోటీసు ఇచ్చిన తర్వాత ఆయన ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా పలువురు సూత్రధారులు, పాత్రధారులపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడైతే ములకల చెరువు, ఇబ్రహీంపట్నం డెంపులు బయటపడ్డాయో పడ్డ మరుక్షణంలోనే ఆఫ్రికా నుంచి ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే బ్యాంక్ అకౌంట్లను సైతం ఆయన దాదాపుగా డియాక్టివ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఆయన మెయిల్ ఐడీని కూడా అన్లాక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి గత 4 సంవత్సరాలుగా ఎవరెవరితో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు, ఎవరెవరితో ఆర్థిక పరమైన అంశాలు కొనసాగించారు అనే దానికి సంబంధించి దాదాపుగా జోగి రమేష్ ఏమంటారు? జోగి రమేష్ తనపైన వస్తున్నటువంటి ఈ ఆరోపణలకి సమాధానం ఇస్తానని చెప్తున్నారా? పోలీసులకు సహకరిస్తానని చెప్తున్నారా? ఏమంటున్నారు జోగి రమేష్? అంటే ఇప్పటికే జోగి రమేష్ ఇందులో తన పాత్ర లేదు, తనకు ఏ సంబంధం లేదు, కావాలనే రాజకీయ లబ్ధి పొందేందుకే చంద్రబాబు, లోకేష్ తనపై ఈ నెపాన్ని నెట్టారు, తన పాత్ర లేదని చెప్పి ఇటీవల కాలంలో ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రికి చేతిలో కర్పూరం వెలిగించుకొని మరి ప్రమాణం చేశారు. తనకి చంద్రబాబు, లోకేష్ కావాలని ఇరికిస్తున్నారు, తన పాత్ర ఉన్నట్లు వారు కూడా ప్రమాణం చేయాలని చెప్పి కూడా జోగి రమేష్ అయితే సవాలు విసిరిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ అంశానికి సంబంధించి ఆయన పాత్ర ఉంది కాబట్టి దానికి చంద్రబాబు, లోకేష్ స్పందించాల్సిన అవసరం లేదనేది టీడీపీ నేతల వాదన కనిపిస్తోంది. మరొకవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు తనకు నోటీసు కనుక ఇస్తే విచారణకు రమ్మంటే ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను, అవసరమైతే జైలుకు వెళ్ళటానికైనా సిద్ధంగా ఉన్నానే సందేశాన్ని అయితే జోగి రమేష్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా చూసుకుంటే రానున్న 3-4 రోజుల వ్యవధిలోనే జోగి రమేష్ని అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. A1గా ఉన్న జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా
జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు A1 గవర్నర్ జనార్దన్ రావు. సో దీంతో జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్కు నోటీసులు ఇవ్వబోతున్నారు. అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.